ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఆరాధన నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి పౌలు భక్తుడు రోమా సంఘమునికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. తన సొంత కుమారుని. ఏదైనా సరే ఒకసారి మన సొంతమైనాక అది ఒకరికి ఇవ్వాలన్నా ఒకరికి చెందాలన్నా ఎవరు ఇష్టపడతాం చెప్పండి? ఎవ్వరు ఇష్టపడం. ఒక చిన్న వస్తువు ఇక్కడ మర్చిపోయినా ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చిన అది నేను తీసుకెళ్తాను అనుకుంటాను. కానీ ఆయనట తన సొంత కుమారుని. ఆ మాటలో ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇట్ ఈజ్ మై ఓన్ అన్నప్పుడు ఆ ఓన్నెస్ ఎంత ఉంటుంది మనకి. ఇట్ ఈజ్ మై ఓన్, అది నాది, నా సొంతము అవుతుంది. ఇక్కడ నా సొంతము అన్నప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. తన సొంత కుమారుని, ఎవరిని కాదు. అబ్రహాంని అడిగాడు, ఇస్సాకును ఒకసారి బలిగా ఇస్తావానంటే ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. వద్దులేయ, ఆ చిన్నవాని మీద చెయ్యి కూడా వేయొద్దు అన్నాడు. ఆ చిన్నవాని మీద చెయ్యి కూడా వేయొద్దు. మరి ఆ చిన్నవాడిని, ఆ అబ్రహాము కుమారుడని ఆ చిన్నవాడిని అంతగా ప్రేమిస్తే నీ కుమారుని ఏం చేసావు? నీ కుమారుడు కాదు, నీ సొంత కుమారుడు. ఆ వర్డ్ వదిలిపెట్టడానికి లేదు. మనం చదవండి, మరొకసారి చదవండి. తన సొంత కుమారుని అబ్బా ఏం చేస్తున్నాడమ్మా? ఆయన ఇలా పంపించేస్తే వచ్చేవాడు కాదా? ప్రత్యక్షమయ్యేవాడు కాదా? దర్శనమిచ్చేవాడు కాదా? పరలోకంలో నుండి ఆరోహణమైన విధానంగా తిరిగి భూమి మీదకి అవరోహణమై తిరిగి రాలేడా? దిగి రాలేడా? కానీ ఏం చేస్తున్నాడట? ఏ ఆకారం ఇచ్చినాడు? పాప శరీరం. ఒట్టి శరీరం కాదు, పాప శరీరాకారము. ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్ అంటారు ఇంగ్లీష్లో. ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్. ఎక్కడ పవిత్రమైనది లేదు. ఎట్లా పంపించాలి ఇక్కడికి? ఒక శరీరిగా పంపాలి అంటే పవిత్రమైన శరీరం లేదు. చదవండి అన్న, ముందుకు కంప్లీట్ చేయండి. ఎందుకు పాప శరీరాకారంగా పంపాలండి? యేసు ప్రభుకి ఎందుకు పాపం ఉన్న శరీరం ధరింపజేయాలి? పాపానికి ఆ శరీరంలోనే శిక్ష వేయాలి. పాపానికి ఆ శరీరంలోనే శిక్ష విధించాలి. అది ఆయన సంకల్పం. యేసు ప్రభు పుట్టారు, పశువుల పాకలో పుట్టారు, స్త్రీ యందు పుట్టారు. ఇవన్నీ చదువుతున్నాం, మనం వింటున్నాం. వై హీ హాస్ టు బేర్ దిస్ సిన్ఫుల్ ఫ్లెష్? పాప శరీరాకారంతో యేసు ప్రభుని ఎందుకు పంపించాలి? పాపము లేనివాడు, పాపం ఎరుగునవాడు, పాప సంబంధమైన మాట ఎన్నడూ మాట్లాడినవాడు, అంత పవిత్రుడు సృష్టిలో లేడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే పాప శరీరము దాల్చాలి అంటే, పాపభూషిష్టమైన ఆ శరీరము దాల్చాలంటే, పాపానికి ఆ శరీరం మీదనే, ఆ శరీరంలో ఉన్న పాపానికి శిక్ష వేయాలంటే, ఒక శరీరం ఈ లోకంలోకి రావాలంటే ఒక్కటే ఒక మార్గం. అవ్వని ఆదామును చేసిన దినాన్ని అన్నాడు, ఇక మానవుని అనేది మట్టి నుండి చేయటం అనేది ఇక లేదు. ప్రసవ వేదన కందువు, పిల్లలను కందువు అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట రాస్తాడు పౌలు గారు. 4:4 గలతీ పత్రిక 4:4 ఏమంటాడు? అయితే స్త్రీ యందు పుట్టినాడు. ఆ శరీరాన్ని ధరించడానికి, ఆ శరీరాన్ని దాల్చటం కొరకే స్త్రీ యందు పుట్టినాడు. భూమి నుండి రాగలడు, పైకి రాలేడు దేవుడు? ఆయన చేసిందే కదా భూమి అంతా. సముద్రం నుంచి రాలేడా? రాగలడు. సముద్రం నుంచి ఒక దేవదూత రావటం నేను చూశానన్నాడు యోహాన్ గారు ప్రకటన గ్రంథంలో. ఇట్ ఈస్ నెవర్ ఇంపాసిబుల్, బట్ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఉమన్. ఒక స్త్రీ ద్వారా వస్తేనే అతడు శరీరాన్ని ధరించి వస్తాడు. అది ఆయన సంకల్పం. హీ వాజ్ మేడ్ ఆఫ్ ఉమన్.
ఉమన్ అనగా మ్యాన్ అండ్ వూంబ్, గర్భము మగవాడు కలిసి ఉమన్ అనే పదం. గర్భము ద్వారా రావాలి, స్త్రీ ద్వారా రావాలి. అప్పుడు ఆయన ఒక శరీరాన్ని ధరించుకొని వస్తాడు. ఆ శరీరాన్ని గురించి మరొక చోట కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో దేనికి పనిష్మెంటు? శరీరానికి కాదు. అక్కడే ఉంది, మీరు చదవలసిన పాయింట్ ఉంది అక్కడ. ఏమి దేహం అది? మాంసయుక్తమైన దేహము. శరీరం అంటే పైన కాదమ్మా, పైన కాదమ్మా. అందుకనే యేసు ప్రభువుని ఏదో 2 కొరడాలతో కొట్టి లేకుంటే చెరసాల్లో వేసి వదిలిపెట్టలా. ఆ పాపానికి శిక్ష అనుభవించవలసింది ఎక్కడట? మాంసయుక్తమైన దేహం. కొరడా ఎందుకు చీల్చింది? మేకు ఎందుకు లోపలికి గాయం చేసుకెళ్ళిపోవాల్సి వచ్చింది? ప్రక్క లోపలికి ఎందుకు బల్లెం కూర్చోబడింది? ప్రతి క్షణము ఆ యొక్క క్రూసిఫిక్షన్ ఆఫ్ క్రాస్లో, ఆ శిలువ శ్రమలో ప్రతి పరిస్థితిలో కూడా దేవుని సంకల్పం ఉంది. ఆ మర్మం మనకి తెలియాలంతే. అది తెలిసినప్పుడు ఆరాధించకుండా ఉండలేం. ఏ హృదయం కూడా ఆరాధించకుండా స్పందించకుండా ఉండదు. మరొకసారి చదవండి దయచేసి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను, ఎవరిని? నిన్ను, నన్ను, మనల్ని. 3 things ఆర్ హియర్. ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్లెయిన్స్ 3 things. మొట్టమొదటిది పరిశుద్ధులుగా. పరిశుద్ధులు కావాలంటే నిర్దోషులుగా, నిర్దోషులు కావాలంటే నిరపరాధులుగా. ఈ 3 ఇంటర్లింక్డ్. పరిశుద్ధత ఒట్టిగే రాదు. వాక్యం లోతుగా ధ్యానించాలి. ప్రతి మాట ధ్యానించాలి. రోజుకు 5 అధ్యాయాలు చదువుతున్నారేమో మీరు, అది నేను ఇష్టపడను. రోజుకు ఒక వచనం చదువునే చాలు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రము ధ్యానం లేకుండా చదివితే ఏం లాభం? ధ్యానం లేకుండా చదివింది లాభం లేదు. ఇక్కడ ఏమంటున్నారు? మాంసయుక్తమైన దేహమందు ఏమైందమ్మ? దాన్ని మరణానికి అప్పగించినాడు. మాంసయుక్తమైన ఆ దేహాన్ని మరణానికి అప్పగించినాడు. మరణానికి అప్పగించిన మరణం వేరు, సంభవించిన మరణం వేరు. జ్ఞాపకం పెట్టుకోండి. మనకి సంభవించిన మరణానికి గాయాలు అక్కర్లే. జస్ట్ తినే స్ట్రోక్, హార్ట్ అటాక్ వస్తే కూడా చచ్చిపోవచ్చు. ఇది అలా కాదు. సంభవించిన మరణం కాదు, మరణానికి అప్పగించిన మరణం. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ గాడ్ ఈజ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ రైటింగ్. ఎంత చక్కగా రాస్తున్నాడు. మరణానికి అప్పగించినాడు అంటే అప్పగించినాక మరణించే వరకు శిక్ష, దానికి చనిపోయే వరకు గాయమే. ఒక మాట, ఒక్కసారి ఒక దెబ్బ కొట్టి ఆపేది కాదు. లేదు నిరాహారంగా ఒక చోట బంధించేసి అన్నం నీళ్ళు చనిపో, అట్లా కాదు. మరణానికి అప్పగించినాడు. మరణం సంభవించలే యేసు ప్రభుకి. మరణం సంప్రాప్తం కాలే, మరణం సంక్రమించలే. సో వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ హిడెన్ హియర్. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు మనల్ని సమాధానపరిచినాడు. మనల్ని దేవునితో, తండ్రి అయిన దేవునితో సమాధానపరచడం కొరకు, మన ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించడానికి. దేవుడు లేని ప్రజలకు అయిపోతుంది. సృష్టిని ఆరాధిస్తుంది. సృష్టిలోనే దేవుడు ఉన్నాడు అనుకుంటుంది. అసలు దేవుని ఎరుగని ప్రజలం అయిపోతుంది. లేదు దేవునే సృష్టించుకున్న వారం అయిపోతుంది. కాదా? ఏమైంది? మోషే గారు 4 రోజులు కనపడకపోతే, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇతడే అన్నారు. దేవుణ్ణే సృష్టించే మనిషి మనం. ఇప్పుడు ఆయనతో సమాధానపరచడం కోసం 3 విషయాలను మనం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఆయన సొంత కుమారుడు. ఆయనకి ఏమిచ్చినాడు? పాప శరీర ఆకారం ఇచ్చినాడు. రెండవది, మాంసయుక్తమైన దేహం ఇవ్వడం కొరకు ఒక స్త్రీ ద్వారా జన్మింపజేసినాడు. ఈ ప్రాసెస్ను మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఎంత భయంకరమైన మాట ఉంది, చదవండి. శరీరము ఆత్మకును, ఈ జీవితం ఎంత పోరాటం. ఇది శరీరమా ఆత్మ? ఇప్పుడు యేసు ప్రభుది శరీర ఆకారంలో ఉన్న ఆత్మ, మాంసమును ధరించిన ఆత్మ. క్షణక్షణము పోరాటమే, క్షణక్షణము పోరాటమే.
ఆయన ప్రార్థన చేస్తే చెమట రక్త బిందువులు ఆయన ఎందుకు అంత ప్రార్థన ఎవరు చేయలేదు బైబిల్లో? అంత అవుతుందా? యా, ద ఫైట్ బిట్వీన్ ద ఫ్లెష్ అండ్ స్పిరిట్. ఆత్మదేవుడు శరీరాన్ని ధరించాడు అంటే అంత ఈజీ కాదు. అక్కడ క్షణము శరీరమునకు ఆత్మకు యుద్ధమే. క్రైస్తవ జీవితమే అది. కన్ను ఊరుకుంటుందా? అంతరాత్మ ఒప్పుకుంటుందా? గద్దిస్తుంటుంది. కన్ను ఒప్పుకోదు, ఆశిస్తుంది, అంతరాత్మ ఫైటింగే. మరి మనకే సిన్ఫుల్ బాడీలోనే ఎంత ఫైటింగ్ ఉందంటే ఫుల్లీ స్పిరిచువల్ బాడీలో దేవుడు అనుగ్రహించిన ఆ శరీరంలో, ఆ దేహంలో ఎంత పోరాటం జీవితమో 33.5 సంవత్సరాలు ఎంత పోరాటం. మనం సిలువ ఒక్కటే అనుకుంటున్నాం, కాదమ్మా. సిలువ ఒక్కటే కాదు. ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, మనం ఇప్పుడు చదివిన వచనం యొక్క సారాంశం ఏంటంటే, ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును, ఒకదానికి ఒకటి ఒకే దేహములో ఒకే రూపములో రెండు వ్యతిరేకాలు ఉన్నాయి. అందుకే ఆయన ఏమంటాడంటే, నేను తండ్రి చిత్తం నెరవేరుస్తాను, నా ఇష్టం వద్దు, నా ఇష్టం వద్దు, నా ఇష్టం. ఎన్నిసార్లు నా ఇష్టం లేదనాలి? ఏం బ్రదర్ మీరు ఎప్పుడు అలాగే చెప్తారు, నాకు ఒక ఇష్టం అనేది ఉంది అంటాం కదా, అనమా? మమ్మీ డాడీ కంట్రోల్ చేస్తున్నారు అనుకో, డాడీ నాకు అది ఇష్టం లేదు అనుకుని ఉంటారా పిల్లలు? ఎనీవేర్ యూ గో, ఎనీవేర్, ఇన్ ఎనీ ఇష్యూ వీ హ్యావ్ అవర్ డిజైర్, వీ హ్యావ్ అవర్ ఇంట్రెస్ట్, ఉండదా? ఇక్కడ క్రీస్తు జీవితము జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ప్రభు నా కొరకు ఒక రోజున గొల్గొత కొండ మీద సిలువలో మరణించినాడు అంటే సరిపోదంట. నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్న మాట మర్మం ఏంటంటే, రోజు పోరాటమే, క్షణము పోరాటమే. ఆత్మస్వరూపి శరీరాన్ని దాల్చినాడు. ఎక్కడుంది ఫైటింగ్? ఎవరితో? బయట వాళ్ళతో అవసరం లేదు, అది రోజు పోరాటమే. ఎందుకు ఇంత యుద్ధం ఎందుకు అవసరం? ఎందుకు ఇంత పని చేయాల్సి వచ్చింది అంటే, ఎఫెసీ పత్రికలో ఆయన సంకల్పాన్ని చక్కగా రాస్తాడు. 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన మనకు మన సమాధానమై ఉండి, అనగా ధర్మశాస్త్ర సంబంధులని ఆత్మ సంబంధులని ఏకం చేసినాడట. ధర్మశాస్త్ర సంబంధులని ఆత్మ సంబంధులని ఒకటి చేసినాడట. మనం ధర్మశాస్త్ర సంబంధులం కాదు, మనకు ధర్మశాస్త్రం లేదు. మనకెవరు ఇచ్చారు ధర్మశాస్త్రం? అది ఇశ్రాయేలీలది. వాగ్దానములు నిబంధనలు వాళ్ళివి, యాజకత్వం వారిది, మనది కాదు. అయినప్పటికీ అన్యులమైనప్పటికీ మనల్ని, వారిని, ఉభయులని ఏకము చేసినాడట. ఎందుకు అంటే ఆయనే మనకు సమాధానమై ఉంది. హీఈస్ ద పీస్, ఆయనే సమాధానం. అది కంటిన్యూ చేయమా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి. తన శిలువ వలన సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, అది అసలు సంగతి. ఎందుకు స్త్రీ యందు పుట్టారు, ఎందుకు శరీరం ధరించినారు, ఎందుకు మాంసయుక్తమైన దేహములో పాపానికి శిక్ష వేయబడింది అంటే, ఇక్కడ చక్కగా ముగిస్తూ ఉన్నారు ఆయన. ఏమని? దేవునితో సమాధానపరచవలనని, మనకు సమాధాన కారకుడు, సమాధానానికి కారణమే ఆయన. ఆయనే లేకుంటే దేవునితో మానవునికి సమాధానం లేదు. నువ్వేమి చేసి కూడా దేవునితో సమాధాన పడలేవు. ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్, కాని పని అది. ఆయనే సమాధానమునకు కారకుడు. అందుకే ఆయన పేరు సమాధానకర్త. సమాధానకర్త పేరు అందుకే వచ్చింది ఆయనకు. సమాధానానికి కారకుడు. ఆయన కంప్లీట్గా ఆయన హిస్టరీని తిమోతికి రాస్తూ, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో
క్లుప్తంగా రాస్తాడు పౌలు గారు. ఈ మాట చూసుకొని మనం ఆరాధనకి వెళ్ళొచ్చు. ఆ, ఆ. ఆయన సశరీరుడుగా, అదే ఇందాక నేను అన్నది, ఆయన స్త్రీయందు పుట్టి అనే మాట ఒక చోట రాశారు. ఇక్కడ ఏమన్నారంటే ప్రత్యక్షుడయ్యను. ఏమయ్యారు? ప్రత్యక్షం. అంటే అందరు పిల్లలు పుట్టినట్టు అందరు బిడ్డల్ని కన్నట్టు కాదు అది. అది ఒక ప్రత్యేక దర్శనము, అది ప్రత్యేక విధానం. చాలా మర్మము, చాలా మర్మము ఇక్కడ గమనించాల్సినవి ఉన్నాయి. అమ్మ చదమ్మా. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడు అని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడు అని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. ఎన్ని ఉన్నాయండి? కంప్లీట్ హిస్టరీ ఆఫ్ జీసస్ ఈజ్ ఇన్ నట్షల్. సింపుల్గా ఒక్క వచనంలో చెప్పారు. సశరీరుడయ్యాడు, నీతిపరుడని తీర్పు పొందాడు, దేవదూతల చేత ఆయన ఆరాధించబడ్డాడు, కనబడ్డాడు, రక్షకుడు అని ప్రకటించబడ్డాడు, అనేకుల చేత నమ్మబడ్డాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! ఆయనను ఆరాధించడం అంటే సులువైంది కాదు. నేనేమంటానంటే ఎప్పుడైనా సరే ఫలానా వాళ్ళు చాలా మంచోళ్ళు అనేటప్పుడు యూ మస్ట్ నో వాట్ దే ఆర్ అనేది. వాళ్ళు తెలియకుండా నువ్వు ఎలా ఆరాధించగలవు? నేను ఐ డోంట్ లైక్ యువర్ ఆరాధన. అయ్యా డిసెంబర్ దాకా కాపాడినావు, జనవరి దాకా కాపాడు, బయటికి వెళ్ళి అందరూ బాగానే ఉన్నారు, మనమే కాదు. ఐ డోంట్ లైక్ దట్ వర్షిప్. అంటే మంచి మంచి వస్తువులు ఇచ్చినావు, పిల్లలు ఇచ్చినావు, చాలామంది ఉన్నారు మనకంటే ఎక్కువ మంది పిల్లలు. మన క్రిస్టియన్స్లో పిల్లలు కనుక రోజు ప్రార్థన చేసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్న ఏడ్చేడ్చి కానీ బిడ్డది కనది. అవి కావు ఆరాధనకి. ఆయన సంకల్పం తెలిసినప్పుడు ఆ ఆరాధన వేరే. దేవునితో మనల్ని సమాధానపరచడం కొరకు, దేవునితో మనం సమాధానం కలిగి ఉండటం కొరకు, సో దట్ వీఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలు అనిపించుకోవటం కొరకు ఆయన ఏం చేసినాడట? మొట్టమొదట పాపానికి శిక్ష వేయాలి అనుకున్నాడు. అది అసలు కారణం. పాపానికి శిక్ష వేయాలి. పాపానికి ఎలా శిక్ష వేయాలి? అసలు పాపం అనే దానికి శిక్ష ఉంది ముందే. ఏమి శిక్ష అది? పాపం వలన వచ్చు జీతము. ఈ మరణాన్ని సంభవింపజేయాలి అంటే పాపం చేసిన వాడికి మరణం సంభవింపజేసే అవసరం లేదు. ఎందుకంటే పాపం చేస్తాడు, మరణిస్తాడు. పాపం వలన జీతం మరణమే, ఎవరికైనా అదే. కానీ ఆ పాపానికి శిక్ష వేయాలంటే ఒకటి, పాప శరీరం ఇచ్చాడు ఆయనకి. ఆ ఆకారంలో స్త్రీ ద్వారా వచ్చాడు. మాంసయుక్తమైన దేహాన్ని ధరించి ఆ దేహంలో ఎంత శిక్ష వేస్తే పాపము నివారణ అవుతుంది? ఇప్పుడు ఆలోచించాలి. ఎంత శిక్ష వేస్తే నివారణ అవుతుంది? పాప తప్పు చేసింది, గద్దిస్తే అయిపోతుంది, ఒక్క దెబ్బ కొడితే అయిపోతుంది. టీచర్ ఉన్నారు, బెత్తంతో 4 దెబ్బలు కొడితే అయిపోతుంది. ఇది అక్కడ కాదు, ఇది అలాంటిది కాదు. ఇది ఒకరి పాపం కాదు కదా, ఇది ఒకరి పాపం కాదు, ఒక పాపం కాదు, ఒకరి పాపం కాదు, ఒక పాపం కాదు, మల్టిపుల్ ఫోల్డ్ సిన్ అండ్ సిన్ ఆఫ్ మల్టిపుల్ పీపుల్, అన్కౌంటబుల్. అందుకే మనం మొట్టమొదటి చదివినప్పుడు రోమీలకు రాసిన గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనములో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను మీతో పంచుకున్నాను. కాలము సంపూర్ణమైనప్పుడు ఇక వద్దు పాపం భూమి మీద, ఇక చాలు అనుకున్నప్పుడు, ఇంకా వదిలేస్తే పెరిగిపోతుంది అనుకున్నప్పుడు తన కుమారుని లోకానికి పంపించినాడు. పాపానికి శిక్ష వేయాలంటే ఏ శరీరము పాపం చేసిందో ఆ శరీరములోనే ఆ పాపానికి శిక్ష వేయాలి. అలాగని ఒక మరణశిక్ష విధిస్తే అయిపోద్ది కాదు. అనేక రకాలుగా ఇంత గొప్ప త్యాగం చేసిన మన ప్రభువును
మరి డిసెంబర్ మాసంలో ఉన్నాము, ఎంతోమంది క్రిస్మస్ జరుపుకుంటున్నారు. పుట్టాడు 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 అనుకుంటున్నారు. ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏ ఆకారంలో పుట్టాడు, ఏ శరీరంతో పుట్టాడు, ఎందుకు ఆ శరీరం ఇయ్యబడింది అంటే పాపానికి శిక్ష విధించడానికి. అటువంటి ప్రభువుని మనం మహింపరచాలి, ఆరాధించాలంటే సరిపోతాయా మన మాటలు? సరిపోతుందని ఆరాధన? ఈ మాటలు హృదయంలో నింపుకొని ఇంటికి వెళ్ళి మోకరించి ఎంతసేపు ఆరాధిస్తాయి తృప్తి అవుతుంది? ఒక జీవితం సరిపోదు, ఒక జీవితం సరిపోదు. వీ కాంట్ స్పెండ్ ఈవెన్ టు ది లెవెల్ ఆఫ్ హిస్ సాక్రిఫికేషన్. ఆయన సాక్రిఫై చేసినంత ఆ త్యాగముకు సరిపడగా ఎన్నటికీ ఆరాధించలేము, ఎప్పటికీ రుణస్థలమే. కనుక ఈ మాటలు మనం హృదయంలో నింపుకొని ఆరాధనకి వెళ్దాం.